బొంద పెట్టాలి, పాతి పెట్టాలి, రండ్రా చూసుకుందాం, తొడగుదాం, రారా సాలే, ఏది అమ్మ ఏం మాటలో ఈ రాజకీయాన్ని చూస్తుంటే నిజంగా వీళ్ళు యాక్టర్ కన్నా పెద్ద యాక్టర్స్ అని చెప్పొచ్చు అన్న. వీళ్ళైతే అమ్మో మామూలు యాక్టింగ్ అయితే నిజంగా వీళ్ళకి ఇలా ఆస్కార్ ఇస్తే వాళ్ళ అసెంబ్లీలో హరీష్ రావు గారిని దొంగని కాంగ్రెస్ లీడర్ అంటే హరీష్ రావు గారు ఏమో రివర్స్లో యూస్లెస్ ఫెలో అని తిట్టారు. ఓకే, ఈ తిట్టుకోవడాలు అవి ఎప్పుడు ఎండ్ అవుతా అంటారు ఈ అసెంబ్లీలో? నిజంగా అదే అర్థం కాదు. వీళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు వీళ్ళు. సో నిజంగా ప్రజల గురించి మాట్లాడారు. ప్రజల తరపున ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాడు ఎట్లా సాల్వ్ చేయాలి డిస్కస్ చేయాలి అని. ఆయన దొంగ అంటాడు, ఆయన యూజ్లెస్ వాళ్ళు అంటాడు. అంటే వీళ్ళు ఏంది మా క్లాసా ఇది, క్లాసులో ఒకరి మీద ఒకరు తిట్టుకోవాలి అంటే నాకు అర్థం కావాలి నిజంగా. చూడండి అప్పుడు ఇంకా అప్పుడేమో సీతక్క గురించి అయితే నెగిటివ్ చాలా నెగిటివ్ మాట్లాడరు. సో చూడన్నా పర్సనల్గా వాళ్ళు తిట్టుకుంటారు కానీ బయటకు సీన్ కట్ చేస్తే మళ్ళీ వచ్చి వాళ్ళే కలిసిపోతారు. సో ఇక కార్యకర్తలు ఇంత డిసప్పాయింట్ తిట్టిన కదా, నా అభిమాని అంటే మా అభిమాని కాదు, నా లీడర్ని తిట్టిండని ఈడు పోయి వాడిని తిడతాడు అంటే కార్యకర్తలు. సో ఆ లీడర్స్ వాళ్ళు బాగుంటారని చూసినప్పుడు ఈయన తిట్టింది కాబట్టి ఈయన ఒక స్టేట్ పెడతాడు, ఆయన ఒక స్టేట్ పెడతాడు. సో వాళ్ళు బాగుంటారు కానీ కార్యకర్తలు కొట్టుకోవడం వల్ల చాలా నష్టపోతారు. కాబట్టి రాజకీయం అంటే ఎట్టుండాలని నిజంగా ప్రతి ఒక్కరికి అరే ఈ రకంగా రాజకీయాలు చేయాలని క్లీన్ పాలిటిక్స్ ఉండాలన్న. సో ఈ తిట్టుకోటాలు నరకోటాలు ఇది కాదు మన ప్రజలు. మేము ఎందుకున్నాం ఏమన్నా అంటే మాకేమైనా న్యాయం చేస్తారేమో, మాకేమన్నా కొద్దిగా బెనిఫిట్ అయితే ఉద్దేశించి ప్రజలు ఎన్నుకుంటారు. కానీ ఈ రకంగా తిట్టుకోవడం పట్టుకోవడం అనేది ప్రజల్లో ఇప్పట్లో రాజకీయాలు అంటే యూత్ కానీ ఎవరికైనా రాజకీయాలు ఏంద్రా బాబా ఇప్పుడు తిట్టుకుంటారు అన్న ఫీలింగ్. సో తీసేయాలంటే క్లీన్ పాలిటిక్స్ రావాలి, ఒకరి మీద ఒక ప్రేమ చూపించుకోవాలి, ఒకరి మీద ప్రశ్న తీసుకోవాలి. అట్లనే తిట్టుకోవడం ఏందో నాకు అర్థం కావట్లేదు నిజంగా. కంప్లీట్గా చాలా బ్యాడ్ అనిపించింది. అంతేందుకు మొన్ననే వాళ్ళు క్లాసెస్ అటెండ్ అయ్యారు, అసెంబ్లీ ఎట్లా అటెండ్ కావాలి ఏందని అప్పుడే అటెండ్ అయ్యారు. మళ్ళీ అప్పుడే ఇది గొడవ ఏందో ఏడ దొరికిందో ఏం చెప్పాలని వాళ్ళు అంటే మళ్ళీ కేసులు వేస్తారు. కాబట్టి సో నిజంగా రాజకీయ నాయకులు ఎందుకు వేస్తారన్నా, రాజకీయం వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు రావద్దన్న. సో ప్రజలకు సాయం చేయాలి, ప్రజలకు అనుకూలంగా ఉండడం కోసం రాజకీయాలు చేయాలి. సో నిజంగా ఈ రకంగా యూజ్ అయిపోయేలా తిట్టడం కానీ తిట్టుకోవడాలు కానీ మాకు మేము అసెంబ్లీ చూస్తుంటే ఏమేమి చెప్తారో, ఏమేమి కొత్త పాయింట్ చెప్తారో, మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో అని చూస్తారు. కానీ ఇట్లా ఈయన తిట్టిండా ఆయన తిట్టా అనేది సో నన్ను చూడడానికి గలీజ్ చూస్తాం. కాబట్టి సో ఇక్కడైనా మార్చుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. అంటే ఈ తిట్టుకోవడం కనుక అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి ప్రజలకు జరగాల్సిన మేలు ఏమి జరగకుండా పోతుందని అనుకోవాలంటారు. అంతే కదన్న, మరి ఇప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు. సో మెయిన్ టాపిక్ మా పక్కన పెట్టేసి సో వాళ్ళు తిట్టుకోగలిగిన దొంగ గంటలకే లేదు నువ్వు ఇంకా కచ్చ దొంగ నువ్వు అది ఒకరొకరు పర్సనల్ తిట్టుకోవాలి తప్ప. కానీ ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే మర్చిపోతారు. ఈరోజు మొత్తం గురుకులాల గురించి జరిగింది, గురుకులాలు ఎట్లా డెవలప్ చేసి మేడం పాయింట్ గురించి మాట్లాడారు. చాలా చక్కగా వినడంసే బాగా అనిపించింది. సీన్ కట్ చేసి ఒకరి మీద ఒకరు తిట్టుకోవటాలు ఆ టాపిక్ మర్చిపోయారు ఇక మొత్తానికి. ఈ రకంగా రాజకీయాలు చేయడం అనేది కొద్దిగా బాధ కలిగించింది. చూసిన ప్రజలకు మాకు కూడా ఇది ఏంటంటే అసెంబ్లీ అన్న పార్లమెంట్ అయినా ఏది ఇప్పుడు చూసినా కొట్లాడుతుంటారు అనే ఫీలింగ్ ఉంది. కానీ సబ్జెక్టు వినడం వల్ల మనకు నేర్చుకుంటాం అనేది ఎక్కడ మర్చిపోయారు అన్నది ప్రజలు అయితే కంప్లీట్గా మర్చిపోయారు. ఆ వర్డ్స్ని ఎలా చూస్తారు? తిట్టుకున్నారు కదా, ఆ వర్డ్స్ని ఎలా చూస్తారంటే నిజంగా అసెంబ్లీ నుంచి అట్లా వర్ష తిరస్కరించాలి, నిజంగా కొట్టేయాలి. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది. నేను కూడా ఈగలు వెయిట్ చేస్తున్నా. సో వీటిని మెయిన్గా దయచేసి కార్యకర్తలు మీరు వీటిని పర్సనల్ తీసుకోకండి. ఈ కాంగ్రెస్ అయినా టీఆర్ తిట్టినని టీఆర్ఎస్ కాంగ్రెస్ తిట్టినని ఒకరు పోయి ఇంట్లో కొట్టుకోవటాలు బంద్ చేసుకోండి. సో వాళ్ళు బాగానే ఉంటారు, కార్యకర్తలు మనమే నష్టపోతాం. కాబట్టి సో ఇక్కడ నుంచి అయినా మంచి పాలన జరగాలి మనస్ఫూర్తి కోరుకుంటాం. ఈ తిట్టులను ఎలా చూస్తారంటే కోపంలో ఏదో టంగ్ స్లిప్లు అయ్యి వచ్చేసింది అంటే ఉద్దేశపూర్వకంగానే బూతులు తిట్టుకున్నారు అనుకోవాలంటే. చూడన్న ఇవి కొత్త ఇదంతా కామన్ అయిపోయింది. ఇంకా చాలా తిట్టుకున్నారు. ఇంకో కొంతమంది అంటే బొంద పెట్టాలి, పాతి పెట్టాలి, రండ్రా చూసుకుందాం, తొడగుదాం, రారా సాలే, ఏది అమ్మ ఏం మాటలో ఈ రాజకీయాన్ని చూస్తుంటే నిజంగా వీళ్ళు యాక్టర్ కన్నా పెద్ద యాక్టర్స్ అని చెప్పొచ్చు అన్న. వీళ్ళైతే అమ్మో మామూలు యాక్టింగ్ అయితే నిజంగా వీళ్ళకి ఇలా ఆస్కార్ ఇస్తే ఆస్కార్ కానీ ఏమైనా చేసిన వాడ కానీ ఇస్తే వీళ్ళకి వెళ్ళాలి. కానీ అమ్మ వీళ్ళు తిట్టుకుంటారు, మళ్ళీ బయటకు వచ్చి కలుసుకుంటారు అన్న. అసలు వీళ్ళు ఊహించాము వీళ్ళని అయితే. ఓకేనా.